చెప్పడం అనేది చాలా బాగా చూపించారు సినిమాలో. ఎక్కడ వల్గారిటీ లేకుండా బాగా చూపించారు సినిమాలో మాత్రం. హైలైట్స్ ఏంటి? అది క్యారెక్టర్ కోసం అలా అది చేయడం కూడా చాలా గ్రేట్ అన్న. ఇప్పుడు ఏ హీరో కూడా అలా ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఎవరు ముందుకు రాదు. శరణ్య గారు అసలు ఆమె నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేస్తారు. అసలు కొన్ని మాస్ సీన్స్ అసలు మొత్తం క్లాప్స్ పట్టే సీన్స్ అయితే పడ్డాయి. డైలాగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. అండ్ ఇంకోటి శరత్ చంద్ర బీజిఎం కూడా చాలా బాగుంది. సాంగ్స్ అయినా సరే, బీజిఎం అయినా సరే చాలా బాగుంది. ఒక మేజర్ పాజిటివ్ ఏంటంటే చాలా తక్కువ రన్ టైం కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంది. ఎక్కడ కూడా బోర్ కానీ ల్యాగ్ కానీ ఏం లేదు. అంతా చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా వరకు బాగుంది. చాలా చాలా బాగుంది. చాలా సుహాసన యాక్టింగ్ చాలా బాగుంది. పద్మావతి అనే క్యారెక్టర్ తను కూడా యాక్టింగ్ బాగుంది. స్టోరీ బాగుంది. కాస్టింగ్ కూడా చాలా బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? విలేజ్లో ఎలా ఉంటుందో అలా చూపించారు అనమాట. నేటివిటీ కరెక్ట్ ఎలివేషన్స్ మంచిగా ఉంటాయి. సినిమా బాగుంది. చాలా తోపు బాగుంది. సక్సెస్ గురించి మాట్లాడుతున్నాను. మీరే చెప్పాలి ఎలా అనిపించింది ఆడియన్స్ సినిమా చూడటం. అన్న కమల్ హాసన్ అని చెప్పేసి ఆడియన్స్ అన్నారు. ఏం చెప్తారు మీరు? కమల్ హాసన్ యాక్ట్ చేశారని అన్న చెప్తున్నారు ఆడియన్స్. అంటే మాట్లాడండి. మీరు సక్సెస్ గురించి మాట్లాడుతున్నాను. మీరు ప్లీజ్ మనం సెలబ్రేషన్ చేసుకుందాం ఆఫ్టర్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ సినిమా ఎలా ఉంటుందని ముందు నుంచి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా ఆడిద్దని చెప్తున్నాను. చూసారు కదా, ఆగండి. సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు కదా, అందరూ సెలబ్రేట్ చేసుకుందాం. ఇవాళ నుంచి మొత్తం అందరికీ తెలిసింది ఏం చేశాం, ఏం చూశారు అని. ఈ సౌండ్ తో మౌత్ టాక్ వెళ్ళి అంబాజీ బ్యాటర్ని వాల్ పేపర్లో పెట్టేశాను అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారండి మీరు? చెప్పాను కదా ఫస్ట్ నుంచే ఈ సినిమా అందరికి ఫేవరెట్ సినిమా. లైబ్రరీలో జాయిన్ అవుతుంది, ఖచ్చితంగా జాయిన్ అవుతుంది. ఇప్పుడే చూశారు, రేపటి నుంచి అసలు టాక్స్ పెట్టారు. నెక్స్ట్ సినిమా ఇటు కొట్టేశారు కదా, దాని గురించి ఏం చెప్తారా? వాడు పుట్టాడు, చూద్దాం ఇది ఎంత పెద్ద హిట్ అయితే చూడాలి. యా నాకు హిట్ గా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి, చూడాలి. యా అందరూ మీకు రెస్పాన్స్ అర్థమైపోయి ఉంటుంది. అండ్ అందరికి మౌత్ టాక్ వెళ్ళిపోయి ఉంటుంది. అందరూ చూడండి. సక్సెస్ సెలబ్రేషన్ ఎక్కడ ప్లాన్ చేశారు? ఈ ఆఫీస్లో జై సుహాస్. ఓకే రెడీ గో. మెయిన్ సెంటిమెంట్ అండి. సెంటిమెంట్ ఎలా అనిపించిందమ్మా? సిస్టర్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. ఏం నచ్చింది సినిమాలో మీకు? సిస్టర్ కోసం బాగా ఎమోషనల్ అయ్యి ఉంటుంది కదా, అది బాగుంది. అండ్ చాలా బాగుందన్న. పాలు గుండు ఇస్తాడు చూడు, అండ్ వాళ్ళ కొడుకుకి ఒక మెసేజ్ ఇస్తాడు. బాగుంది. చాలా చాలా బాగుందన్న. ఏం నచ్చింది సినిమా? సినిమాలో ఏం నచ్చింది? లవ్ స్టోరీ బాగుంది అన్న, మస్తు ఉంది, మంచిగా చెప్పిండు. ఎలా ఉంది మూవీ? భయ్యా వచ్చి ఎలా ఉంది బ్రో? భయ్యా సుహాస్ యాక్షన్ అయితే అదరగొట్టేశాడు భయ్యా. ఇంతకు ముందు ఈ సినిమాకి ఏ పొంతన లేదు. ఇది ఏంటంటే మన చిన్నప్పుడే మన ఫ్రెండ్స్ 6 సంవత్సరాలు ఎలా ఉంటారు, 10 సంవత్సరాలు ఎలా ఉంటారు, 20 సంవత్సరాలు ఎలా ఉంటారు అనేది
కళ కట్టినట్టు చూపించారు భయ్య. నిజంగాను నాకైతే మా ఫ్రెండ్ అడుగు ఉన్నాడు, అది చిన్నప్పుడు చూడాలి అమ్ముకునేవాడు అనమాట. చిన్నప్పుడే శ్యామల అని ఒక అమ్మాయిని ప్రేమించాడు. నాతో అనేవాడు ప్రేమించాడని. నువ్వు అది అప్పుడు మెల్ల తాళగట్టేస్తున్నప్పుడే ఇప్పుడు 12 సంవత్సరాలు అనేవాడు. అది ఇప్పుడు గుర్తుకొచ్చింది సినిమా చూస్తే ఫ్రెండ్స్. అంటే అంత ప్రేమగా అంత స్నేహంగా మాట్లాడుకుంటే సినిమాలో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంది, అలాగే అక్కా చెల్లెల అనుబంధం బాగుంది. విలన్ అయితే బాగా పండించే విలన్ కూడా. డైరెక్షన్ అయితే సూపర్ భయ్య. రావులపాలెం, రాజమండ్రి అందాలు చాలా బాగా చూపించారు. ఒక మంచి సినిమా చూసినంత థ్రిల్లింగ్ కలిగింది. ఆ సౌండ్ చూసిన గుడ్ బాంబ్స్, మంచి సబ్జెక్ట్. సుహాస్ హైలైట్స్ ఏంటన్న? హీరో హైలైట్ భయ్య. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా హీరో గుండుతోనే ఉంటాడు హీరో అయితే. మరొక గజని కనిపించాడు నాకైతే. చాలా బాగుంది భయ్యా విలన్ సూపర్. అబ్బో విలన్ అంటే ఇప్పుడు అడిగాను భయ్యా మీరు ఏ ఊరు అడిగి కేరళ అంట. ఫస్ట్ సినిమా అంట తెలుగు సినిమా ఫస్ట్ సినిమా అంట. ఎక్సలెంట్ భయ్యా. బాగా ఏదో ఒక 20 సినిమా బోయబాల్ సీన్లో విలన్ టైప్ చేశాడు. ఇందులో అయితే చాలా బాగా చేశాడు భయ్య. సుహాస్ ఇంకో 10 మెట్లు మళ్ళీ పైకి ఎక్కాడు భయ్య కలపడి తర్వాత. సూపర్. రియలిస్టిక్ గా ఉంది మూవీ అంతా కూడా. అండ్ పోలీస్ స్టేషన్ లోని ఆమె తన్నే హైలైట్ సీన్ అని చెప్పడానికి మూవీలో అదే. సిస్టర్స్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? సిస్టర్స్ కోసం ఏమైనా చేసేంత బ్రదర్ ఉండడం ఈ రోజుల్లో కష్టం. ఇట్ వాజ్ ఎ ఫ్యామిలీ. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? హైలైట్స్ అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న సీన్ అయితే హైలైట్ సీన్. ఆమె కాలిగరది అంటది. ఇట్ వాజ్ ఎ ఫ్యాబులస్ సీన్. అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఇట్ వాజ్ సో నైస్. సుహాస్ యాక్టింగ్ ఎలా అనిపించింది? ఫ్యాబులస్. కలర్ ఫోటోతో కంపేర్ చేసుకుంటే 100% ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు అనిపించింది. అండ్ యాజ్ వెల్ యాజ్ హీరోయిన్ క్యారెక్టర్ ఆల్సో, హీరోయిన్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మెయిన్లీ సిస్టర్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో అసలు ఆమె అయితే ఫ్యాబులస్. ఆమె 100కి 500% ఇచ్చిందని చెప్పొచ్చు. హైలైట్స్ అంటే సెంటిమెంట్ అండ్ లవ్ స్టోరీ అన్న. అండ్ లాస్ట్లో ఆ విలన్కి ఉండే ఫేస్ ఆఫ్ ఏదైతే ఉందో అది ఎక్సలెంట్ పీక్స్. సింపుల్గా చెప్పాలంటే కల్ట్ బొమ్మ. సుహాస్కి మరో బ్లాక్ బస్టర్. సింపుల్గా చెప్పాలంటే కవర్ ఫోటో ఇంకా వద్దన్న, కంపారిజన్ వద్దు. బట్ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ. 5 out of 4 అన్న. కొన్ని మూవీస్ వస్తాయి, కొన్ని మన విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా మూవీస్ వచ్చుంటాయి. మళ్ళీ అలాంటి ట్రెండ్ సెట్ చేసే సినిమా అవుతుంది. సుహాస్ అన్న కెరియర్లో ఇదే హైలైట్ సినిమా. హైలైట్ యాక్టింగ్. వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ ఆడియన్సే కాదన్నా, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళకి అసలు మన సిచ్యువేషన్స్లో మన విలేజ్ సిచ్యువేషన్లో ఏ క్యారెక్టర్స్ ఎలా జరుగుతున్నాయి అనేది, క్యాష్ ప్రాబ్లమ్స్ వల్ల ఎలాన్ని ఫేస్ చేస్తున్నారు అనేది బాగా చూపించారు. చాలా బాగుంది సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒక విలేజ్కి సంబంధించిన స్టోరీ లైన్ తీసుకున్నారు. సో ఆ స్టోరీని ఎలా నరేట్ చేస్తారు, ఆ స్టోరీని ఎలా చూపించాలి. అసలు నాకు సుహాస్ని చూసినప్పుడల్లా కూడా పిచ్చి లేచిపోయింది. యాక్టింగ్ చాలా కసితో చేశాడు. అంటే ఒక చిరంజీవి గారు ఫస్ట్ టైంలో ఎంత కసిగా డ్యాన్స్లు అవి చేశారో, సో ప్రతి సీను కూడా కళ్ళ కట్టినట్టు చూపించాడు. అసలు సుహాస్ నిజంగా నేను చెప్తున్నా, నువ్వు రేపొద్దున కుమార్ ఆంటీ దగ్గర రా, నేను 2 లెవెల్ ఫ్లైట్ నేను ఏంచి ఎక్స్ట్రా 2 లక్షలు పెట్టి నీకు ఫుడ్ ఇప్పిస్తా. ఎందుకంటే కడుపు నిండా సినిమా చాలా కడుపు నిండా ఉంది నిజంగా. ఓ అమ్మాయిలు ఈ సినిమా చూశాక నాకు అనిపించింది ఏంటంటే మీరు ఐఫోన్లు, ఎఫ్జెడ్లు, బెంజ్ కార్లు కాదు. ఓకే చాలా బాగా నచ్చింది. చాలా కనెక్ట్ అయిపోతారు. సో సుహాస్ కలర్తో సంబంధం లేదు, టాలెంట్తో సంబంధం చూపించాడు. ఓకే బ్రో. నటించారండి. డైరెక్టర్ కూడా చాలా బాగా తీశాడు. చాలా బాగుందన్న. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సెంటిమెంట్ అన్ని వర్కౌట్ అయ్యానన్న. చాలా రూరల్గా ఎలా ఉండాలో అన్ని వర్కౌట్ అయ్యాయన్న. చాలా మెయిన్ హైలైట్స్ ఏంటన్న మూవీ? క్యాస్ట్ అన్న. క్యాస్ట్ వాళ్ళు చేసిన ప్రతి యాక్టింగ్, ప్రతి ఫ్రేమ్ సూపర్గా ఉందన్న. చాలా బాగుంది. గుండు కొట్టే సీన్ ఎట్లా అనిపించింది? అర్థం కాలే అన్న. గుండు కొట్టే సీన్ ఎట్లా అనిపించింది? అది ఎవరు డేర్ చేయరు అన్న. తెలుగు ఇండస్ట్రీలో ఎవరు డేర్ చేయరు నాకు తెలిసినంత వరకు. రియల్గా చూపించుకున్నాడు కదా. హ్యాండ్స్ ఆఫ్ అన్న. హ్యాండ్స్ ఆఫ్. నిజంగా చాలా బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ వచ్చేసి కామనే, కానీ ఎగ్జిక్యూట్ మాత్రం బాగా చేశాడు అన్న. చాలా బాగా చేశాడు. రేటింగ్ నేను 5 out of 5 ఇస్తాను. థ్యాంక్ యూ. సిస్టర్ క్యారెక్టర్ ఎలా ఉంది? సిస్టర్ క్యారెక్టర్ సినిమా ఎలా అనిపించింది చెప్తే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చిందన్న. ఇప్పుడు చాలా సినిమాలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెద్ద హీరోలతో సినిమాలు తీస్తారు కదా. ఆ సినిమాలు బాగాలేకపోయినా మన హీరో అన్న ఫీలింగ్తో నడిపిస్తాం కదా. కానీ ఈ సినిమాలో మన అందరం అన్న తమ్ముడు అని చెప్పి ఈ సినిమా చూస్తారు. అలా ఉందన్న ఈ సినిమా మాత్రం.
ఇలాంటి సినిమాలు తమిళ్లో కన్నడలో చూసి కల్ట్ క్లాసిక్లు బ్లాక్ బాస్టర్లు అంటున్నాం. అదే సినిమా మన తెలుగులో వచ్చినప్పుడు మాత్రం ఎవరు చూడకుండా థియేటర్లో అండర్ రేటెడ్ అని చెప్పి ఒక ట్యాగ్ వేసి పడదొప్పుతున్నాం. ఓటీటీలోకి వచ్చినాక ఏ సినిమాలు చూసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతున్నాం, అరే ఈ సినిమాలో మిస్ అయినారా అబ్బాయి అని. అందుకోసం చెప్తున్నాను, థియేటర్లో ఇలాంటి సినిమాలు థియేటర్లో ఉన్నప్పుడు హిట్ చేస్తేనే ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయి. లేదంటే కొన్ని సినిమాలు ఉంటాయి హీరో షర్ట్ కూడా నలగదు, అలాంటి సినిమా ఉంటాయి. ఈ సినిమాలో హీరో గుండు కొట్టించుకుంటాడన్న ఒక క్యారెక్టర్ కోసం. అలాంటి సాహసాలు ఇలా ఇప్పుడున్న జనరేషన్లో ఏ హీరో చేయడు. ఇప్పుడున్న హీరోలు ఎలా కొడితే గోడలు బద్దలైపోవాలి. ఈ సినిమాలో కాదు, ఒక రియాలిటీని చూపించారు. అన్న ఇన్ని కోట్లు కొడుతుంది, ఇన్ని కోట్లు నేను చెప్తున్నా కదన్నా. ఈ సినిమాని కూడా అండర్ రేటెడ్ ట్యాగ్ వేసి పక్కన పడేస్తారు, తర్వాత చూస్తారు ఈ సినిమాని. రొమాన్స్ ఎలా అనిపించింది? రొమాన్స్ ఏముండదు అన్న సినిమాలో, రొమాన్స్ ఏముండదు, కామెడీ ఏముండదు. అడ్డమైన ఎంటర్టైన్మెంట్ పెట్టకుండా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో దాని మీద స్టిక్ అని ఈ సినిమా చెప్పారన్న. సాంగ్స్ మాత్రం బాగున్నాయన్న. అంటే ఎక్కడ కథ ఫ్లోని డిస్టర్బ్ చేయదు సాంగ్.